ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు కలవరపడడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి విశ్వసించి ప్రతి ఒక్కరూ కలవరపడరు అని ఆయన వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ కదల్చబడరు, కలవరపడరు. కాబట్టి దేవుడు మనకున్నాడు కనుక ఆయనే మన కొండగా కోటగా ఉన్నాడు. కాబట్టి ఏమాత్రము జడియకుండా భయపడకుండా దేవుని సన్నిధిలో విశ్వసించి ఆయన యందు మాత్రమే విశ్వసించి నూతన మేలు పొందుకుందురుగాక. దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, మీరు విశ్వాసముతో ఈ కొండను తీసి సముద్రంలో పడవేయమని విశ్వాసముతో అడిగినట్లయితే అది తప్పక జరుగునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీరు ఆవగించేంత విశ్వాసం కలిగి ఉండాలి అని దేవుడు సెలవిచ్చాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని దేవుడు సెలవిస్తూ, దేవుని వాగ్దానము, దేవుని కృప ద్వారా ఈరోజు మీరు పొందుకొనబోతున్న వాగ్దానం ఏంటంటే, విశ్వసించువాడు కలవరపడడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా విశ్వసించువాడు తప్పకుండా ఏమాత్రము జడియడు, కలవరపడడు. కాబట్టి అలాంటి గొప్ప విశ్వాసం మీరును కలిగి ఉందురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఈ వాగ్దానములన్నీ కూడా క్రీస్తు యేసునందు అవును అన్నట్టుగా ఉన్నవి నాయన. విశ్వసించువాడు కలవరపడడు అన్న వాగ్దానము మా జీవితంలో మీరు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రం. దేవ, ఎంతమంది అయితే నీ యందు విశ్వసిస్తూ ఉన్నారో వారు ఏమాత్రము కలవరపడకుండా, జడియకుండా, వారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో ఆత్మ సంబంధమైనదై వారు పొందుకొని ఆత్మవారాల చేత నింపబడి ఏమాత్రము వస్తున్న శ్రమలను బట్టి, వారు ఇబ్బంది పడుతున్న కష్టాలను బట్టి, శ్రమలను బట్టి ఏమాత్రము కలవరపడకుండా నీ యందు విశ్వాసం ఉంచి ధైర్యముతో సమస్త మేలు సమకూడి జరిగిస్తావన్న ధైర్యముతో ముందుకు సాగుటకు ప్రతి ఒక్కరిలో ఉన్న కలవరాన్ని తీసివేసి విశ్వాసంలో దృఢపరచుమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.